హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బో ఫిషింగ్. ఈరోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది. ఈ న్యూ స్టాక్ ఒకసారి ఏమేమి వచ్చినాయి ఓపెన్ చేసి చూసుకుందాం. ఓకే, ఫ్రెండ్స్ కప్ప పురుగులు అన్నాను కదా, ఇవే ఫ్రెండ్స్. వీటిలో మనకి 3 కలర్స్ అయితే వచ్చాయి. గ్రీన్, బ్లాక్, నెక్స్ట్ రెడ్ హెడ్ అన్నమాట ఇది. ఓకే, రెడ్ హెడ్ 3 కలర్స్ అయితే వచ్చాయి మనకి. నెక్స్ట్ మెగాపీ మల్టీ కలర్ అన్నమాట ఇది. మెగాపీ మల్టీ కలర్. ఈ పురుగు బొమ్మలు అయితే మటుకు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది పురుగు బొమ్మ అన్నమాట. దీనికి వెనకాల స్పూన్ వస్తుంది. ఇది మటుకు అసలు సేమ్ పట్టుకుంటేనే చేత్తోనే అదే రకంగా ఉంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి వామ్ హుక్ వస్తుంది. ఇది 10X. ఇది 10X అన్నమాట. ఇది చూడండి ఒకసారి. ఇది 10X అంటారు. ఇది సాఫ్ట్ 10X. దీంట్లో మనకి 2 పురుగులు వస్తాయి. ఇది మన క్యాటలాగ్లో అయితే మటుకు ఇవన్నీ మెన్షన్ చేస్తాను, రేట్లు ఎంత అనేది ఏంటనేది. దీనికి వామ్ హుక్ అయితే మటుకు ఒకటి వాడేస్తారు ఫ్రెండ్స్. ఇది దీని మీద కూడా ఫిషింగ్ తర్వాత ఒకరోజు నేను కాలు చూసుకొని వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. దీనికి ఇటు వెనకాల ఇటు పక్కన వస్తుంది ఫ్రెండ్స్. ఇదేమో వెనక ఉంటుంది. ఇక్కడ నుంచి మటుకు తల దగ్గర నుంచి ఇక్కడ నుంచి కూర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి ఇలా రావాలి. చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇది ఇలాగే ఉంటుంది. ఇంకా చేప కొట్టినప్పుడు మాత్రమే హుక్ రిలీజ్ అవుతుంది. తొందరగా కంపల్లో కూడా పోదు ఇది. ఓకే, కప్పలన్నిటి మీద స్ట్రైక్ చేసి బెదిరిపోయిన కొరమేలు మటుకు ఖచ్చితంగా కొత్తవి వాడండి. కొత్త వాటి మీద స్ట్రైక్ చేస్తాయి. ఓకే, ఇది ఇలాగా గుచ్చుకోవాలి. హుక్ అయితే మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వామ్ హుక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది చూడండి, చాలా 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 బాగుంది ఇది. ఓకే, వీటిలో ఇంకా మన దగ్గర మెగాపీ లైన్స్ కూడా వచ్చినాయని చెప్పాను కదా. మెగాపీ లైన్ వచ్చేసి మన దగ్గర 31mm ఫ్రెండ్స్. ఇది 39 kgs, 31mm, 8X అన్నమాట. ఇది 8Xలో అడుగుతున్నారు చాలామంది. 4X అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. 8X అనేలకి రేటు కొంచెం ఎక్కువకి వెళ్ళాల్సిందే. ఎక్కువకి వెళ్తేనే 8Xలో క్వాలిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 8X అంటే ఒక 4 పొరలది 4X అంటారు. అదే 4 పొరలని 8 పొరలు చేస్తారు. ఒక పొరని 4Xలో ఉన్నదాన్ని ఒక పొరని 2గా చేస్తేనే అప్పుడు 4 వచ్చేసి 8 అంటే 8 పొరలు వస్తాయి. ఎందుకంటే కూడా 4X కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ మెగాపీ అయితే మటుకు ఈ 8X ఇవి కూడా బాగానే ఉంటాయి. 4X అనేది ఫస్ట్ నుంచి స్ట్రెంత్ ఎక్కువ అది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి హ్యాండ్మేడ్ ఫ్రాక్స్ అంటారు. ఇవి మన వీటి మీద చాలా స్ట్రైకింగ్ కూడా బాగుంటుంది. చిన్న సైజులో ఉంటాయి. బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది. చిన్న సైజ్ స్పూన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది హ్యాండ్మేడ్ ఫ్రాక్ అంటారు. ఇది చాలా చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 6 grams వస్తుంది. స్పిన్నింగ్ కూడా చాలా రేట్, అసలు చాలా బాగుంటుంది. ఇది స్పిన్నింగ్ కూడా చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇది చూడండి, కరెక్ట్గా మన బొటనేలు సైజ్ వచ్చింది. ఇది బొటనేల్ సైజు. ఓకే,
చాలా బాగుంటుంది. వీటి మీద కూడా నాకు వీలైతే ఖచ్చితంగా మీకు ఫిషింగ్ చేసి చూపిస్తాను. వీటిలో వచ్చేసి మనకి ఈ గ్రీన్ కలర్ కూడా ఒకటి వచ్చింది. గ్రీన్ కలరు ఈ కలర్, ఈ రెండు బాగా స్ట్రైకింగ్ ఉంటుంది, అందుకనే తెప్పించాను అనమాట. వీటిలో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫ్రాగ్ కింద చిన్న చిన్న బుడుపుల్లాగా వస్తుంది. ఇది చిన్న బుడుపుల్లాగా వస్తుంది. ఇది ఈ పైన కూడా బుడుపుల్లాగా వస్తాయి. వీటి మీద అటాకింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు ఖచ్చితంగా వీడియో ఒకటి చేసి చూపిస్తాను. సాల్ట్ వాటర్ మిషన్ అన్నమాట ఇది. ఇది పవర్ హ్యాండిల్ సాల్ట్ వాటర్. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా చిన్నగా చాలా బాగుంటుంది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మిషన్ అయితే మటుకు అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండిల్, పవర్ హ్యాండిల్. ఇది పవర్ నాబ్ కాదు, టీక్ నాబ్. ఇది దీన్ని టీక్ నాబ్ అని అంటారు. ఇది పవర్ హ్యాండిల్. పవర్ హ్యాండిల్ అంటే అందరూ ఇక్కడ రౌండ్గా వస్తే పవర్ హ్యాండిల్ అంటారు అనుకుంటున్నారు. కాదు, అది రౌండ్గా వచ్చేవాటిని పవర్ నాబ్ అంటారు. ఇది పవర్ హ్యాండిల్. పవర్ హ్యాండిల్ అనేది చూపిస్తాను. ఇలా లూజ్ చేసుకుంటే హ్యాండిల్ లూజ్ అవుతుంది. మామూలు హ్యాండిల్కి, నార్మల్ హ్యాండిల్కి ఏంటంటే ఇక్కడ లూజ్ చేస్తే లూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ థ్రెడ్డింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది వీలైతే మటుకు చాలా బాగుంది. ఇది చూడండి ఒకసారి. మనకు నెక్స్ట్ ఏలో బీజీ కూడా 4000 చాలామంది అడిగారు. అవి స్టాక్ అయితే అయిపోయినాయి. అంతకుముందు 5000 తెప్పిస్తే 4000 కూడా తెప్పించాడు ఫ్రెండ్స్. ఇది పవర్ నాబ్. ఇది అల్యూమినియం హ్యాండిల్. ఓకే ఫ్రెండ్స్, ఏలో బీజీ సంగతి మీకు తెలిసింది కదా, చాలా బాగుంటుంది అయితే. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం వచ్చింది చూద్దాం. మెగాపీలో ఈ మల్టీ కలర్ చూపించారు కదా, వాటిలో వైట్ లైన్ చాలామంది అడిగారు. అమ్మ వైట్ లైన్ అని, వాళ్ళ కోసం సపరేట్గా విడిగా తెప్పించాను వైట్ లైన్కి. ఫ్రెండ్స్, మన దగ్గర అయితే మటుకు మొన్న జిగ్గులు తెప్పించాను. ఒక 3 రోజుల్లోనే స్టాక్ అయిపోయినాయి. వాటి మీద జిగ్గుల మీద ఈ మధ్య ఫిషింగ్ చాలా బాగుంది జువల్ దీంట్లో. ఎవరన్నా కానీ సముద్రానికి వెళ్ళేటప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు మటుకు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. అలా మటుకు పడితే కాలేజ్ ఎగిరిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నారు, కానీ నేను కొంచెం తెలిసిన వాళ్ళే తీసుకెళ్తున్నాను. తెలియని వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న కొరమేళ్ళకి వాటి వరకు తీసుకెళ్తున్నాను. మన గ్రూప్ మెంబర్స్ మొత్తానికి చెప్తున్నా, అన్న నేను వస్తాను అని చాలామంది అడుగుతున్నారు. తీసుకెళ్తాను, మెల్లగా ఒక్కొక్కరిని తీసుకెళ్తాను. సముద్రానికి అయితే మటుకు అప్పుడే తీసుకెళ్ళను. పడవ ఎక్కాలని చాలామంది పడవ ఎక్కి వెళ్దామన్నా రామాయపట్నం ఫోర్ట్ అటు తిరగాలంటున్నారు. రామాయపట్నం ఫోర్ట్ తిరగాలంటే మీకు సముద్రంలోకి వెళ్తే సీ థిక్నెస్ అనేది ఒకటి ఉంటుంది, వాంతులు అవుతాయి. అవి మీకు సముద్రం ఉప్పు గాలి పడిందో లేదో చూసుకోవాలి. ఇంకోటి అలలు తక్కువగా ఉన్న టైంలో మనం ఫిషింగ్కి వెళ్ళాలి. అది కూడా మీకు నెక్స్ట్ నేను చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మిషన్ అయితే మటుకు ఎక్సలెంట్ ఇది మిషన్. ఓకే, ఈ ఏలో బీజీ. నెక్స్ట్ ఈ రీల్స్ కింగ్ అనమాట. ఇది రీల్స్ కింగ్ మిషన్లు ఇవి 4000. అది పవర్ హ్యాండ్లు. ఇది వచ్చేసి డ్రాగ్ కెపాసిటీ మెన్షన్ చేయలేదు, ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను.
ఫ్రెండ్స్ మినిమం 8-10 కేజీలు చేప దాకా మటుకు తిరగలేదు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. దీనికైతే మటుకు సన్న లైన్ అయితే మటుకు 150 మీటర్ దాకా ఎక్కింది ఖచ్చితంగా. చాలామంది తెలియక ఎంత లైన్ పడితే అంత లైన్ వేసేస్తున్నారు. ప్రతి ఒక్క మిషన్కి దానికి మ్యాంకింగ్ చేస్తున్న లైన్సే ఎక్కియాలి. ప్రతి ఒక్క మిషన్కి మ్యాంకింగ్ చేస్తున్న లైన్సే ఎక్కియాలి. ఓకే, ఈ లైన్ రేటింగ్ని బట్టి రాడ్ ఉండాలి. రాడ్ మీద ప్రతి ఒక్క రాడ్ మీద లైన్ రేటింగ్ అనేది ఉంటుంది. ఆ లైన్ రేటింగ్కి సంబంధించిన లైన్స్ ఎక్కించే మిషన్లే దానికి ఎక్కియాలి. అప్పుడు రాడ్ అనేది ఎరగదు. ఓకే, ఇంకా రాడ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనదైతే చిన్న షాపు కాబట్టి కొంచెం కుదరలేదు ఫ్రెండ్స్. ఇక్కడ పైనీర్ ఫైర్ ఫ్రెండ్స్. ఇది ఈ గ్లాసు, పైనీర్ ఫైర్ ఈ గ్లాస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది రాడ్ గైడ్స్ కూడా చూడండి ఒకసారి. అసలు ఈ గ్లాస్ అసలు ఫినిషింగ్ కోటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఓకే, దీనికి వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది హెవీ యాక్షన్ ఇది. ఓకే, వీటిలో మటుకు మన దగ్గర వీటికి వచ్చేది ఈ కవర్ ఒకటే ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్క రాడ్కి పైనీర్ రాడ్లకి ఇదే వస్తుంది. పైనీరు ఫైర్ ఈ గ్లాస్ 10 ఫీట్. ఇది ఈ 10 ఫీట్ ఏంటంటే కార్ప్ ఫిషింగ్ చేసే వాళ్ళకి చాలామంది ఉన్నారు. కార్ప్ ఫిషింగ్ చేసే వాళ్ళ కోసం ఈ సపరేట్గా తెప్పించాను. ఇవి సింగిల్ హుక్ పెట్టి వాళ్ళు రాగండ్లు పడతారు. ఓకే, మనకి సాఫ్ట్ లూర్స్, జిగ్ హెడ్స్, ఆ జిగ్ హెడ్స్ కూడా చూపిస్తాను. లూర్స్ కూడా వచ్చినాయి కొన్ని. ఈ చీటో బ్రాక్స్ ఫ్రెండ్స్. ఇది ఈ సాఫ్ట్గా రబ్బర్ కూడా చాలా బాగుంది. ఇది చీటో బ్రాక్స్, ఈ లేటెస్ట్ మోడల్. వీటికి ఖచ్చితంగా మటుకు మనం గమ్ము వేసుకోవాల్సిందే, గమ్ము. ఓకే, ఈ హుక్స్ కూడా కొంచెం క్వాలిటీ బాగుంది. ఇది పర్వాలేదు. వీటిలో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి, ఇంకో కలర్ రావాలి, చూద్దాం. అది ఈ కలర్ ఒకటి. ఈ కలర్ అట్రాక్షన్ బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకి జిగ్ హెడ్స్ అనేది వచ్చేసి అందరూ మన 8 సెంటీమీటర్ లూర్స్కి చిన్న లూర్స్ ఉంటాయి. ఇంకా వాటి కోసం మటుకు ఈ జిగెట్లు వాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మన దగ్గర ఇప్పుడు. హ్యాండ్మేడ్ జిగెట్స్ అనమాట. ఇది చాలా తక్కువ ప్రైస్ వస్తుంది మన దగ్గర ఇప్పుడు. ఇది వచ్చేసి నీకు మహా అయితే ఒక 45 అలా పడుతుంది ఫ్రెండ్స్. ఒక జిగెట్ వచ్చేసి 45. ఇది వీటిలోనే 5/0 కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ మన దగ్గర. 5/0 వచ్చేసి మన దగ్గర 55 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీకు 3 కలిపి ప్యాకెట్ ఇది 5/0. ఇది ఫస్ట్ అన్న మేము 300 పెట్టి 400 పెట్టి ప్యాకెట్ కొంటున్నాం, 3 వస్తున్నాయి 4 వస్తున్నాయి అవుతున్నాం. ఫిషింగ్ వెళ్తే వెళ్ళినామంటే ఒక రోజే పోతున్నాయి అంటున్నారు చాలామంది. వాళ్ళ కోసం తెప్పించా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే వాళ్ళు తక్కువ టైంలో ఫిషింగ్ నేర్చుకోవచ్చు, తక్కువ ఖర్చుతో కూడా నేర్చుకోవచ్చు. ఓకే, జిగెట్ చూడండి చాలా బాగుంది. ఇది అయితే మటుకు వీటిలో 5/0, 4/0 రెండు అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. ఇంకా లొకానా కంపెనీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర.
నా వీటి మీద పెద్ద చేప పడితే ఎలాగన్నా అని అనుకుంటారేమో, ఏ పర్లేదు, కొంచెం ఆడించుకుంటే చాలా బాగుంటుంది. గట్టిగా పట్టుకోవడం ఆకుండా కొంచెం ఆడించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఉప్పు అయితే మనకు తక్కువ ఖర్చులో తొందరగా నేర్చుకోవడానికి మనకి చాలా బాగుంటుంది. ఇది చూడండి, బాగుంది ఫ్రెండ్స్, పర్లేదు. 45, 55 ఆ రేంజ్లో వచ్చేస్తుంది ఉప్పు ఒకటి వచ్చి మనకి. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఆఫీస్ లూర్ అన్నమాట. ఇది లూర్ కంపెనీ వాడిది ఆఫీస్ లూర్, మీకు ఐడియా ఉంది కదా, IA10X సాఫ్ట్వేర్ 10 సెంటీమీటర్లో. ఓకే, వీటి మీద చాలా బాగుంటుంది స్ట్రైకింగ్. ఇది ఒక లైట్ పింక్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎండకి షేడ్ పెడితే లైట్ పింక్ కలర్ వస్తుంది. ఓకే, ఈ రాడ్లు డ్యామేజ్ అవ్వకుండా కింద వేసి పంపించాడు. ఇవి ఫ్రెండ్స్, ఇవి అయితే మనకు ఊజో ట్విస్టర్ మోడల్. ఇది వీటి మీద కూడా స్ట్రైకింగ్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీని మీద కూడా ఇవి నాకు తెలిసిన యాంగ్లర్స్, తర్వాత ఫిషర్మ్యాన్స్ ఇవన్నీ అన్న వీటి మీద నాకు స్ట్రైకింగ్ బాగా జరిగిందన్న అని చెప్పి అడిగితేనే తెప్పించాను. అది నేను చేసే లూర్స్ అంటే, నేను పట్టే లూర్స్ అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, ఈ కలర్ కూడా ఒకటి వచ్చింది, చెమ్కీ అన్నమాట. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ మీద చెమ్కీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ సబికీలు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. సబికీ, ఇది సబికీ తెలిసిందేగా మీకు. ఇది నైట్ పూట రేడియం వస్తుంది. దీనికి మళ్ళీ జిగ్గుకి చెమ్కీ కూడా వస్తుంది. ఇది ఒక హుక్కి చెమ్కీ విత్ రేడియం రొయ్య వస్తుంది ఫ్రెండ్స్. ఇది రేడియం ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఒకసారి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.